అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై భారత్ సార్. జాతకాలు ఈ మధ్య జాతకాలు అనేవి ఎక్కువ, అంటే ఏదన్నా పండగల పబ్బాలు వచ్చినప్పుడు జాతకాలు చూపించుకోవడం కానీ, ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ, ఏదైనా హౌస్ కట్టుకోవాలనుకున్నప్పుడు కానీ, ఏదైనా తన కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ జాతకాలను సర్వసాధారణంగా మానవాళికి వాళ్ళ జీవితంలో ఒక భాగంగా అయిపోయింది. దీన్ని ఆసరగా చేసుకుని ఈ జాతకం చెప్పే జ్యోతిష్కులు కానీ, అదే ఆస్ట్రాలజీ వాళ్ళు కానీ, న్యూమరాలజీ వాళ్ళు కానీ, ఈ మధ్య గులక శాస్త్రం అని ఒకటి వచ్చింది. గులక శాస్త్రం కానీ అలాగే ఇంకా చాలా ఉన్నాయి. కొండదొరలు, కోయిదొరలు చెప్పేవి, చిలక జోష్యాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళందరూ చెప్పేవి ఏంటంటే, ఇదిగో మీకు ఇది జరుగుద్ది, ఇది జరగదు. అసలు ఈ నిబద్ధత ఏంటి, వీటి యొక్క విధి విధానాలు ఏంటి ఒకసారి మాట్లాడుకుంటే, జ్యోతిష్య శాస్త్రం అనేది భూమికి నక్షత్రానికి మధ్య సంబంధాన్ని, వాతావరణ పరిస్థితులకు విధి విధానాల గురించి, ఆ కాలాల యొక్క సంబంధాలు, ఆ కాలాల్లో జరిగే మార్పుల గురించి వివరించేది జ్యోతిష్య శాస్త్రం. ఆ జ్యోతిష శాస్త్రంలో ఈ ఖగోళ పరిస్థితులు, వాటి ప్రభావాలు, సూర్యచంద్ర నక్షత్రాల యొక్క ప్రభావాలు భూమి మీద ఎంతవరకు ఉంటుంది, తద్వారా మానవ జీవితంలో కలిగేటువంటి మార్పులు ఏంటి, ఆ ప్రభావం మానవ జీవితం మీద ఏ విధంగా కలుగుతుంది, ఇది చెప్పేదే జ్యోతిష శాస్త్రం. ఇది నేను చెప్పేదే కాదు, గరికపాటి నరసింహారావు గారు కూడా దీని గురించి వివరించడం జరిగింది. అదే న్యూమరాలజీ ఏంటి, ఇది అందరికీ తెలిసిన విషయమే. సంఖ్యాశాస్త్రం మన పేరులో వర్ణమాలలో ఉన్నటువంటి సంఖ్యల గురించి కానీ, మన పుట్టిన తేదీల యొక్క సంఖ్యల మీద, ఆ సంఖ్య యొక్క ప్రభావం మన జీవితం మీద కానీ, మన మీద కానీ ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది సంఖ్యాశాస్త్రం. ఇది ఎంతవరకు అంటే మనం నమ్మే అంతవరకునే. దీని మీద పూర్తిగా ఆధారపడిపోతే ఏ సంఖ్యాశాస్త్రాలు, ఏ న్యూమరాలజీలు, ఏ ఆస్ట్రాలజీలు, అంటే ఏ జ్యోతిష్యాలు చెప్పించుకొని దేశాలు అనేకమైన ప్రజలు కూడా అందంగా జీవిస్తున్నారు వీటి మీద ఆధారపడకుండా. ఈ ఎలక్షన్లో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, పలానా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తుంది, ఎస్ ఈ ప్రభుత్వం నెగ్గేస్తుంది అంటే ఈ ప్రభుత్వం నెగ్గేస్తుంది, లేదు మా ప్రభుత్వం నెగ్గుతుంది అంటే మా ప్రభుత్వం నెగ్గుతుంది. ఈ ఆస్ట్రాలజీ వాళ్ళు కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఎస్ ఈ ప్రభుత్వం కంటపదంగా వస్తుంది, ఈ ప్రభుత్వం అధికారంలో రాకపోతే నేను జ్యోతిష్యం మానేస్తాను. గతంలో మన వేణుస్వామి గారు, కేసీఆర్ గారు నెగ్గుతానన్నారు, నెగ్గలేదు. అసలు జ్యోతిష్యమే మానేస్తానన్నాడు, మానలేదు. మళ్ళీ మొన్న ఐపీఎల్లో కూడా నెగ్గుతా అన్నాడు ఎస్ఆర్హెచ్, సన్ రైజర్స్ నెగ్గలేదు. ఇప్పుడు జగన్ గారు కూడా నెగ్గేస్తారంటున్నాడు. అంటే ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, డబ్బులకి ఆశపడి ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చడం కోసం ఎలక్షన్ ముందే వీళ్ళు కొన్ని విషయాలని చెప్తుంటారు. ఎస్ ఈ జాతకం ప్రకారం జగన్మోహన్ రెడ్డికి తిరిగిలేదు, లేదా ఈ జాతకం ప్రకారం చంద్రబాబు నాయుడుకి తిరిగిలేదు. ఇటువంటి మనుషుల యొక్క మైండ్ సెట్ని సైకలాజికల్గా మార్చడానికి చెప్తారు తప్ప ఇందులో ఎటువంటి నిబద్ధత లేదు. వీళ్ళ కనుక వాస్తవాలు అయితే జరిగే కరోనా విషయాల్లో కానీ, జరిగే విపత్తుల విషయంలో కానీ, జరిగే ప్రమాదాల విషయంలో కానీ, ఈ దేశంలో జరిగే అనేక అల్లకొల్లాల విషయాల్లో కానీ, ఈ దేశంలో జరిగే వాతావరణ పరిస్థితుల గురించి కానీ అన్నీ ఎందుకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు? ఇలా చెప్పేసరికైతే ప్రజల ముందే అప్రమత్తం అవుతారు కదా. ప్రజలు అనేక మందిని మనం బ్రతికించుకోగలుగుతాం కదా. ఈ తీవ్రవాదులు చేసే దాడుల విషయంలో కానీ, మన దేశం మీదకి ఇతర దేశాలు దండెత్తి విషయాల్లో కానీ, జరిగే ఘోరమైన సంఘటనల విషయాల్లో కానీ వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? జరిగే సంఘటనలు అన్నీ చెప్పేస్తే ఎస్ ఇయ్యే నిజం అనుకుంటే పుట్టుపోయి పిఎం ఎవడవుతాడో, ఉద్యోగస్తులు ఎవడవుతాడో, కలెక్టర్ ఎవడవుతాడో, లేకపోతే ఇంకోటి ఎవడవుతాడో ముందే కనుక్కుంటూ అందరిని ఆ విధంగా తయారు చేసేయగలం కదా. ఇది ఎంతవరకు కరెక్టు? మనం నమ్మే అంతవరకునే కరెక్ట్. ఇవన్నీ ఈ స్వాములందరూ చాలా మీకు ఫోటోలు పెడుతున్నాను, పక్కన చూడండి. ఈ ఎంతవరకు అంటే మన మైండ్ సెట్ని పాడు చేయడానికి వీళ్ళు ఆసరిగా డబ్బులు దండుకోవడానికి తప్ప ఈ ఎటువంటి ఉపయోగాలు లేవు. కొన్ని జరుగుతాయి, అవి ఎంతవరకు 10 రాళ్ళు చెట్టు మీద తిరిగితే ఇసిరితే 1-2 రాళ్ళన కాయకి తగులుతాయి. ఇవి అంతే. 10 మాటలు చెప్తే 1-2 మాటలు వాస్తవాలు ఉంటాయి. నేనన్నా చెప్పగలను, ఇంకొకటన్నా చెప్పగలను. ఇటువంటి ప్రజలు నమ్మొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళందరూ చెప్పేవన్నీ కూడా వాస్తవాలు కాదు. చూసుకోండి మీరు, చాలా వీళ్ళు చెప్పిన సంఘటనలు చాలా ఫెయిల్ అవుతుంటాయి. ఓకే, జై భీమ్ అందరికీ.